త్రినాథ వ్రత పూజ అనేది శుభ సంకల్పం కోసం సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో కొలిచే విశిష్టమైన సనాతన సంప్రదాయమని స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ మాస తొలి ఆదివారం సందర్భంగా సూర్యరావుపేట దూసలపూడి వారి వీధిలో గణపతి పీఠంలో రాత్రివేళ తొలిజామునందు 4వ త్రినాథ వ్రత మేళాను ఘనంగా నిర్వహించారు. తెలుపు వస్త్రంపై త్రిమూర్తుల చిత్రాన్ని పసుపుతో రూపొందించి ప్రత్యేకంగా పూజించారు. త్రిమూర్త్యాత్మకంగా త్రికోణ ఆకారంలో పసుపు గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు వైదొలగి జయం కలుగుతుందని, గృహస్థుల్లో శుభకార్యాల సంకల్పం త్రినాథ వ్రతకల్ప వల్ల సిద్ధిస్తుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి కార్యదర్శి మాతా వీరసత్యవేణి, హరహర మహాదేవ భజన సమాఖ్య కన్వీనర్ గోవిందస్వామి ఆధ్వర్యంలో వైభవంగా వ్రత నిర్వహణ జరిగింది. త్రినాథ త్రిదేవి వ్రత పుస్తక ప్రతులను పంపిణీ చేశారు. అదేవిధంగా మే 10వ తేదీన యానం రహదారిలో ఉన్నటువంటి గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలో త్రినాథ వ్రతం జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల ఇళ్లలో త్రినాథ వ్రతం నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ త్రినాథ వ్రతము అనేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మనం శుభకార్యం తలపెట్టినప్పుడు విఘ్నాలు కలగకుండా ఉండడానికి త్రికోణాకారంలో ఉన్నటువంటి పసుపు గణపతిని తయారు చేసి ఆ విఘ్నాలు తొలగించడానికి పూజలు చేసుకుని శుభకార్యాలు చేసుకుంటాం. అయితే శుభకార్యాల యొక్క సంకల్పం రావడానికి త్రినాథుల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ త్రినాథుల వ్రతం అనేటువంటిది మాఘమాసంలో చేసుకుంటే చాలా శ్రేష్టం. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ యొక్క త్రినాథ వ్రతాలు నిర్వహణ చేసి రాబోయేటువంటి ఏడాదిలో మాఘమాసం నందు ప్రతి ఇంటా కూడా త్రినాథ వ్రతం చేసుకునేటువంటి కళ్యాణ వైభవం రావాలని లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాన్ని 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః.